యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. సాతాను మనుషుల్ని నిద్రపోనివ్వడు. వాడి పని ఏంటంటే మనుషుల యొక్క ఆరోగ్యాలు పాడు చేయటము, మానసికంగా ఎందుకు పనికి రాకుండా చేయటం. మానసికంగా బాగుంటే మరి దేవుని నమ్ముకుంటారు, దేవుని దగ్గరికి వస్తారు, పాప క్షమాపణ పొందుకుంటారు, మారుమనసు పొందుతారు, మరి సాతానికి దూరంగా ఉంటారు, సాతాను జయిస్తారు. ఇవన్నీ వాడికి తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో చాలామందిని ఫోన్ ఎడిక్ట్ వలన అనేక రకాలుగా వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టకుండా చేసి వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున ఎప్పుడో వాళ్ళకి నిద్ర పడుతుంది. మరి పగలంతా కూడా నిద్రపోతూనే ఉంటారు. ఒక క్రమం లేని జీవితం వాళ్ళు అయిపోతుంది. ఆ విధంగా సాతాను మనుషులను మోసగిస్తున్నాడు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. అంత్య దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కరెక్ట్గా సమృద్ధిగా నిద్రపోయి మరి దేవుని దగ్గరికి రండి, మరి దేవుని సన్నిధిలో గడపండి. ఉదయం 4 లేక 5 గంటల మధ్యలో మీరు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టండి. మీరు త్వరగా నిద్రపోండి, త్వరగా మెలుక్కోండి. ఆ విధంగా చేయటం వలన దేవునితో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఎంతో చక్కగా ఉంటుంది. అదే నిద్రలేమున్నప్పుడు మరి పగలంతా నిద్రపోవటమే కాకుండా వాళ్ళొక చికాకు వస్తుంది. మరి దేని మీద కూడా వాళ్ళకి ఆసక్తి లేకుండా మరి బ్రెయిన్ ఎంతో దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుతుంది. మిమ్మల్ని బట్టి అనేక మంది దేవుని దగ్గరికి వచ్చేలాగా మరి ఆ విధంగా మీరు మంచి రక్షణ మారుమనసు పొంది మాదిరి జీవితం జీవిస్తే కనుక అనేక మంది మిమ్మల్ని బట్టి దేవుని దగ్గరికి వస్తారు. కాబట్టి సాతాను జయించండి, వాడిని మీ కాళ్ళ కింద అనగదొక్కండి. చక్కగా నిద్రపోండి. నిద్రలేమి కారణాలు ఏంటో తెలుసుకొని అవసరమైతే డాక్టర్ని సంప్రదించి మందులు కూడా వాడండి. చక్కగా నిద్రపోండి. దేవుడి మాటలు దీవించి ఆశించింగాక. ఆమేన్.